పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాల్లో యాక్ట్ చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తే రోడ్డులేని ఊరికి రోడ్డు వస్తుంది, సమస్యలున్న ఊరికి కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతాయి. మొత్తానికి పవన్ అంటే ఒక ప్రశ్నించే గొంతు, ఎదురుగా ఎవరున్నా సరే ప్రశ్నిస్తాడు. అయితే లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇంతకీ పవన్ అసలు వాలంటీర్లను ఏమన్నారు, ఎందుకు ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారంటే, వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ పవన్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జనసేన అధినేతపై కేసు నమోదైంది. విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 499/500 కింద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ కేసును 4 అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేయడంతో పాటు మార్చి 25న గుంటూరు జిల్లా కోర్టుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. జూలై 3న ఏలూరులో వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్ వ్యవస్థ ఉందని పవన్ ఆరోపించినట్లు కేసులో పేర్కొన్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 29,000 నుంచి 30,000 మంది అమ్మాయిలు అదృష్టమయ్యారంటూ పేర్కొన్నారు. వారిలో 14,000 మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మరి మిగిలిన వారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లోనే వాలంటీర్లతో పాటు వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.